బేబీ ఏమిటమ్మా అలా మొరోజుగా ఉన్నావు? ఏం లేదు డాడీ. లేకపోవడం ఏమిటి? తెల్లగా కనిపిస్తుంటే. ఇందాక ఒక విచిత్రమైన సంఘటన జరిగింది డాడీ. ఏమిటమ్మా అది? ఎవరో కావిడ పిచ్చాసుపత్రి నుంచి తప్పించుకొస్తూ నా కారుకి అడ్డం పడింది. మరేం ప్రమాదం జరగలేదు కదా? లేదు డాడీ. కానీ ఆవిడ నన్ను చూసి జయా నువ్వు నా కూతురివమ్మ అంటూ ఏడ్చింది. నేను భాస్కర్రావు గారు అమ్మాయిని ఎంత చెప్పినా ఆవిడ వినలేదు. పైగా నీ పేరు వినగానే ఆవిడేవేవో అంది. బహుశా పిచ్చిదై ఉంటుంది. వెంటనే ఫోన్ చేసి మామయ్యకి అప్పగించలేకపోయావా? నేను పిలవకుండానే వాళ్ళు వచ్చి ఆవిడని తీసుకెళ్లిపోయారు. థాంక్ గాడ్. డాడీ, ఆవిడ మాటలు వింటుంటే నా మనసు ఎందుకో కలుక్కుమంది. బహుశా ఆవిడ కూతురు కూడా నాలాగే ఉండేదేమో పాపం. డాడీ, అమ్మ ఎలా ఉంటుందో కనీసం ఫోటోలైనా చూసుకోలేకపోయాను. డాడీ, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ చూసొస్తాను. డాడీ. వద్దమ్మా, వద్దు. నువ్వెప్పుడు అలాంటి పని చేయకూడదు. ఆనాడు జరిగిన అగ్ని ప్రమాదంలో భవనానికి నిప్పంటుకుని మీ అమ్మతో పాటు మన సర్వస్వం బూడిదైపోయింది. మీ అమ్మ మరణాన్ని మర్చిపోవడానికేనేమో భగవంతుడు నిన్ను నాకు మిగిల్చాడు. అప్పటి నుంచి నేను ప్రాణానికి ప్రాణంగా నేను పెంచుకుంటున్నాను. ఇప్పుడు ఆ పిచ్చిదాని చేతిలో నీకేమైనా జరిగితే నేను భరించలేనమ్మా. వద్దు, నువ్వు ఈ జన్మలో ఆ పిచ్చిదాని మొహం చూడదు. అసలు ఆలోచనే నీకు రానీకు. బీ హ్యాపీ మై బేబీ, బీ హ్యాపీ. వీళ్ళు రెస్ట్ తీసుకోమ్మా, రెస్ట్ తీసుకో. హలో, ఏమయ్యా లింగరాజు, మీ ఆసుపత్రిలో మనుషులంతా మందు కొట్టి నిద్రపోతున్నారా? మహాలక్ష్మి రోడ్డు మీదకి వదిలేశారట. వెంటనే వెళ్ళి పట్టుకున్నాగా, ఇంకెందుకు వర్రి? పట్టుకోవడం కాదు, అసలు ఎందుకు వదిలిపెట్టారు అని అడుగుతున్నాను. మేము వదలలేదయ్యా, ఆవిడే పారిపోయింది. ఇదిగో పిచ్చి ఆసుపత్రి డాక్టర్ అయి ఉండి పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. మరోసారి ఆ మహాలక్ష్మి మా జైని కలుసుకోవడమే జరిగితే మన ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ క్యాన్సిల్ అవ్వడమే కాదు, పోలీసు వాళ్ళు వచ్చి మన ఇద్దరికి జాయింట్ గా షేకెన్స్ ఇచ్చేస్తారు. ఆ భయాలు నువ్వే పెట్టుకోకు భాస్కర్రావు. మన పొజిషన్కి ఎటువంటి ప్రమాదం రాదు, నాది గ్యారంటీ. ఏమిటై ఆ గ్యారంటీ? కార్యసాధనలో బద్ధకం బలిస్తే మహామహా సెంట్రల్ లెవెల్ వాళ్ళకే తప్పలేదు సెంట్రల్ జైలు. నువ్వు నేను అనగా ఎంత? సెంట్రల్ జైలు దాకా ఎందుకయ్యా అశుభాలు పలుకుంటావు? 99% జైలు దాకా మనం వెళ్ళాం. ఒకవేళ వెళ్ళామనుకో 1% డెడ్యూగా పోతాం మనం. హలో, ఫోన్ పెట్టేసి